వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గనక ప్రెజర్ అసలు పిల్లలపై మనం పెట్టే ప్రెజర్స్ ఏంటి? తల్లిదండ్రులుగా మనం ఏమనుకుంటామండి, మా పిల్లలకి ఇది ఇచ్చేసాను, అది ఇచ్చేసాను, మా పిల్లలకి ఇంకా నేనేమి చెయ్యక్కలేదు, మా పిల్లలకి అంతా నేను అన్నీ తెచ్చేస్తున్నాను, ఫుడ్ తెచ్చేస్తున్నాను, లేకపోతే బయట తీసుకెళ్ళిపోతున్నాను సరదాగా, సో అన్నీ చేసేస్తున్నాను, పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిచ్చేస్తున్నాను. సో ఇవన్నీ మనం అనుకుంటాం. అసలు పిల్లలకి మనం తెచ్చే టెన్షన్స్ ఏంటి, తల్లిదండ్రులుగా మనం పిల్లలతో ఎలా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పిల్లలకి విషయంలో మనం ఎంత కేర్ తీసుకోవాలంటేనండి, సో పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఇచ్చేస్తున్నాం మనం, వాడికి ఒక ఫోన్ ఇచ్చేస్తున్నాం, వాడికి ఒక టీవీ ఇచ్చేసాం, లేకపోతే వాళ్ళకి ఒక బయటికి తీసుకెళ్ళిపోయాం, లేకపోతే ఇట్లా ఒక సినిమాకి తీసుకెళ్ళిపోయాం. సో దట్స్ నాట్ కరెక్ట్ వే. సో అది అనేది కరెక్ట్ వే కాదు అసలు పిల్లలకి మనం చూసే పద్ధతి. అలాగే అసలు మన మెయిన్ టాపిక్ ఏంటంటే పిల్లలపై ప్రెజర్. సో తల్లిదండ్రులుగా మనం పిల్లలపై ఎటువంటి భారం తీసుకెళ్ళట్లేదని మనం అనుకుంటాం, మనం అపోహ పడతాం. కానీ మనం పిల్లలపై ఎంత స్ట్రెస్ పెడుతున్నామంటే, ఎంత ఇది చేస్తున్నామంటే, సో ఇప్పుడు పిల్లల బ్రెయిన్ ఇదివరకు వేరండి, ఇప్పుడు ఆ ఫుడ్ కానివ్వచ్చు, సో ఎలా ఇప్పుడు ఉండే కండిషన్ బట్టి, పొల్యూషన్ బట్టి, లేకపోతే ఫుడ్ బట్టి, సో ఏదైనా సరే ఇప్పుడు మనుషులు అనే వాళ్ళు మారుతూ ఉంటున్నారు. ఇప్పుడు మన మమ్మీ డాడీకి ఉన్న బలం మనకి లేదు, మనకున్న బలం మన పిల్లలకు ఉండదు, మన పిల్లలకు ఉన్న బలం వాళ్ళ పిల్లలకు ఉండదు. ఇదైతే మనం తప్పకుండా నమ్మాల్సిందే అనమాట. సో వన్ థింగ్ అండి, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు బాగా చూసుకుంటారు. సో అంటే వాళ్ళకి ఒక తెలుస్తుంది, సో పిల్లలపై మనం ప్రెజర్ పెట్టకూడదు. పిల్లలకి ఇప్పుడు లైక్ కొంతమంది ఉంటారండి, ఇప్పుడు పక్కన ఒకళ్ళు ఉంటారు, సపోజ్ ఏమైనా ఎదురింటి పిల్లలు కానీ పక్కింటి పిల్లలు కానీ అట్లా ఉంటే వాళ్ళు ఏమన్నా ఫస్ట్ కానీ సెకండ్ కానీ అంటే క్లాస్లో వచ్చారనుకోండి, ఫస్ట్ వచ్చారనుకోండి, సో వీడు ఒకవేళ సపోజ్ మన ఇంట్లో పిల్లడు సెకండ్ వచ్చాడనుకో, వాడు ఫస్ట్ వచ్చేసాడు, నువ్వు సెకండ్ వచ్చావు, వాడు ఫస్ట్ వచ్చేసాడు, నువ్వు సెకండ్ వచ్చేసావు. అసలు ఈ కంపారిజన్ ఏంటి? ఫస్ట్ అసలు మన వాడికి కానీ లేకపోతే మన పిల్లకి ఉండే బ్రెయిన్ అంతే. సో మనం దాన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎక్కడికో మనం హైప్ చేసేయాలంటే కుదరదండి. అది ఏమో చెప్పలేం. రేపొద్దున్న ఫస్ట్ వచ్చినవాడు సెకండ్ రావచ్చు, మన సెకండ్ వచ్చిన పిల్లడు ఫస్ట్ రావచ్చు, చెప్పలేం కదా. సో జీవితం అనేది టర్న్ అవుద్ది. అలాగే బ్రెయిన్ పవర్ అనేది ఎప్పుడు ఎలా పెరుగుతుందో తెలియదండి, చక్కగా పెరుగుతుంది. సో అంతేగాని పిల్లలపై భారం తెచ్చేసి నువ్వు చదువు 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 అంటే చదువు అంటే చదువు అనేది గొప్ప ఆస్తి. చదువు అనేది అసలు ఎవరు దొంగలించలేని ఆస్తి అండి. చదువు అనేది చాలా మంచిది, చదువుకోమని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. కానీ ప్రెజర్ అనేది తేకూడదండి చదువు మీద. వాడు ఇష్టంగా ఒక క్వశ్చన్ చదివినా చాలు, అంతేగాని 10 క్వశ్చన్స్ ఒకేసారి ఇచ్చేసి చదివామంటే వాళ్ళు ఎలా చదువుతారు చెప్పండి. సో వాళ్ళ బ్రెయిన్ బట్టే మనం ఫాలో అవ్వాలన్నమాట తల్లిదండ్రులుగా. సో అలాగే ఇప్పుడు ఏదైనా లైక్ ఏ విషయంలో అయినా పిల్లలకి కంపారిజన్ అనేది చేయకూడదు. పక్కింటి వాళ్ళు అలా ఉన్నారు, ఆడు చూడు అలా ఉన్నాడు, నువ్వు చూడు ఇలా ఉన్నావు, సో అలాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల మన పిల్లలకి మనసులో ఏమవుతుందంటే, సో నేను వేస్టా, నేను ఏం పనికిరానా, లేకపోతే నేనేంటి వాడే గొప్ప, మా అమ్మ నాన్న ఏంటి వాడిని పొగుడుతున్నారు, నన్ను పొగడరేంటి. సో ఆడపిల్లకైనా అంతే, మా అమ్మ నాన్న ఏంటి దాన్ని పొగుడుతున్నారు, నన్ను పొగడట్లేదు ఏంటి, సో నేను వేస్టా, నేను దేనికి పని చేయనా అన్న ఒక థాట్లోకి అయితే వాళ్ళు వచ్చేస్తారు. సో ఆ థాట్లోకి వచ్చేసి మనము ఇప్పుడు చూస్తున్నాం కదండి, టీనేజ్ పిల్లలే ఉన్నారు చాలామంది కూడా. వెంటనే ఏదైనా వాళ్ళకి ఒక ఇది తెస్తుంటే వెంటనే వాళ్ళ యాక్షన్ తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు, సూసైడ్ అనే యాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటివన్నీ కూడా మనం
పిల్లలకి ఇలాంటి నుంచే పిల్లలకి పుడతాయండి. సో అందుకే ప్రెజర్ అనేది పిల్లల మీద తేయకూడదు. సో ఆ ప్రెజర్ తెచ్చామంటే వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాం. కాబట్టి సింపుల్గా వదిలేండి. వాడు ఎంతవరకు చదువుతాడో అంతవరకు రానివ్వండి. సో అలాగే ఏ పనైనా ఇదనే కాదు, ఒక లైక్ జాబ్ కానివ్వచ్చు. జాబ్లో ఎవడో ఇప్పుడు వాడికి ఇప్పుడు కంపారిజన్ చేస్తారు. ఎట్లా అంటే నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయిరా, నీకు జాబ్ రాలేదురా, వాడికి 25 ఏళ్ళు రాలేదురా, వాడికి జాబ్ వచ్చేసింది. సో దట్స్ నాట్ అట్లా చేయకూడదు అసలు. అలాగే మ్యారేజ్ విషయంలో కూడా అంతే. కొంతమందిని వాడికి 30 నీకు 30 వచ్చేసినారా, నీకు పెళ్ళి అవ్వలేదు, వాడికి 25 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. అది అంతా అనేది ఏదైనా సరే అండి, మన డెస్టినీ అనేది ఉంటుంది. మ్యారేజ్ కానివ్వచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు కష్టపడేవాడు ఎప్పుడు కూడా వృధా పోదు, కష్టపడే వ్యక్తి ఎప్పుడు వృధా పోదు వాళ్ళ కష్టం. సో వాడు జాబ్ ట్రయల్స్ చేస్తే ఏమో 30 సంవత్సరంలో అసలు తిరిగిపోయే ఒక జాబే రావచ్చేమో, లైఫ్ టర్న్ అయిపోయే జాబు. సో ఎవరు మనం అంచనా వేయకూడదు కదా ప్రతిదీని. సో తర్వాత వచ్చేసి పిల్లలకి ఫుడ్ విషయంలో కూడా చాలామంది ప్రెజర్ తెస్తూ ఉంటారండి. అసలు ఫుడ్ విషయంలో కూడా వాళ్ళకి ఇష్టమైంది తినేవ్వండి, మంచి ఫుడ్ పెట్టండి, గుడ్ ఫుడ్ పెట్టండి. వాళ్ళు ఏదో జంక్ ఫుడ్ అడిగేశారని అలాంటివి. సో అలాంటివి ఏమీ పెట్టద్దు, మంచి ఫుడ్ అనేది పెట్టండి. సో కాకపోతే వాళ్ళు ఇష్టంగా తినేటప్పుడు చక్కగా ఆ టైంలోనే ఒక 2 ముద్దలు తిన్నా, 4 ముద్దలు తిన్నా తినివ్వండి చక్కగా. సో వాళ్ళకి ఇష్టం లేని టైంలో బలవంతంగా తెచ్చేసి ఫుడ్ తినే అన్నా సరే, మనం బలవంతంగా పెట్టిన ఫుడ్ అండి ఒంటికి కూడా పట్టదండి, అదైతే నిజం. సో ఒంటికి పట్టదు, దేనికి కూడా పట్టదు, అది వేస్ట్ అయిపోతుంది, కడుపులోకి వెళ్తుంది కానీ అంతే. సో దాని వల్ల బలమైతే ఏమీ రాదనమాట. సో అలాగే అంటే ఫుడ్ అని కాదు, చిన్నపిల్లల విషయంలో ఏంటంటే ఫుడ్ అని లేకపోతే చదువు విషయం అని. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు 3వ సంవత్సరంలోనే ఇప్పుడు స్కూల్స్లో వేసేస్తున్నారు కదా, ఇప్పుడే ఏబిసిడీలు వచ్చేయాలి వాడికి కానీ ఆ పాపకి కానీ, ఇప్పుడే ఏబిసిడీలు వచ్చేయాలి. సో ఫస్ట్ అసలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ మొహం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు అమ్మ ఒళ్ళో ఉండే పిల్లలు 3 ఇయర్స్ అంటే ఎంతండి, అమ్మ ఒళ్ళో అప్పటి వరకు ఉండే పిల్లల్ని మనము ఒక ప్రపంచంలోకి పంపేసి, సో నువ్వు అక్కడ తెలియని మనుషులు, తెలియని వాతావరణం, చాలామంది పిల్లలు ఉంటారు. సో కొత్త టీచర్స్ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కదా. సో తెలియని వాతావరణంలో ఇప్పుడు మనం పంపించేసి అక్కడ బాబు కానీ పాప కానీ అలవాటు పడడానికి ఒక్కొక్కళ్ళు ఒక మంత్రం అలవాటు అవుతారంటే ఒక్కొక్కరు 2 months టైం పడుద్ది, ఒక్కొక్కరు 3 months టైం పడుద్ది. అలాగా ఒక్కొక్కళ్ళు కొంచెం టైం తీసుకుంటారు అలవాటు పడడానికైనా దేనికైనా. సో ఈలోపే స్కూల్ ఇంకా 1 నెల అవుతుందో లేదో, మా బాబు ఏ రాయట్లేదు ఏంటండి, బీ రాయట్లేదండి, లేదా మా పాప ఏ రాయట్లేదు ఏంటండి, బీ రాయట్లేదు ఏంటండి అని క్వశ్చన్ చేసేస్తారు. క్వశ్చన్ చేయడం అలా కాకుండా ఈ పిల్లల మీద ప్రెజర్ తెస్తారు. సో అంటే రాసే అన్నట్లుగా పిల్లల్ని. సో ఎందుకండి మీ పిల్లల మీద మీరు ప్రెజర్ తెచ్చుకుంటారు, రాస్తారు, టైం ఉంది, ఇప్పుడే స్కూల్లో వేశారు, పోనివ్వండి చక్కగా ఒక 2 years అవనివ్వండి, చక్కగా నెమ్మదిగా నేర్చుకుంటారు. చక్కగా నేర్చుకుని వాళ్ళకి అర్థమై, అంటే 3 years అంటే అర్థమవుదండి ఏమి, చక్కగా అటు రైమ్స్ అలాంటివి అంటారా ఆటలో కట్ట కాబట్టి చక్కగా ఆ యాక్టివిటీస్ అవి చక్కగా చేస్తారు. కానీ ఆ రాయడం అనేది కొత్తగా నేర్చుకోవడం అనేది వాళ్ళ బుర్ర 3 yearsకి వాళ్ళ ఏళ్ళు కూడా ఇంకా సరిగ్గా వాళ్ళ ఎముకలు కూడా బలంగా ఏర్పడవు. ఆ టైంలో నువ్వు బలవంతంగా రాయించేస్తే ఎలా రాస్తారు చెప్పండి. సో అదొకటండి, పేరెంట్స్ చిన్ని పిల్లల మీద కూడా ప్రభావం చూపించేస్తారు, అసలు వద్దు. సో ఇలాగా పిల్లలకి ఏ విషయంలో అయినా మీరు ఇలా ఫోర్స్ అయితే చేయొద్దండి, వాళ్ళ మీద ప్రెజర్ అయితే తేవద్దు. ఇది నా విన్నపం అనమాట. సో ఏ విషయంలో అయినా పిల్లలని కాదు పెద్దోళ్ళని కాదు, ఎవరికైనా జాబ్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, ఫుడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఇట్లా మీరు వాళ్ళకి ప్రెజర్ తెచ్చేసి వాళ్ళ బ్రెయిన్ పాడు చేసి అట్లా అసలు చెయ్యొద్దు అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే. బై బాయ్.